శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున రైతు ఆశీర్వాద సభ పేరుతోటి ఏదైతే రైతు భరోసా నిధులను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మళ్ళీ మరి ఇక్కడ బేల మాటలు బీరార్పులు మాట్లాడిండు. ఏదైతే మనం నవాబులం కాదు బికారులము అని చెప్పి మరి నిన్న ఆయన మరోసారి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 10 ఏళ్లలో మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణను మరి ఇక్కడ నెంబర్ 1 గా నిలిపే ప్రయత్నంలో భాగంగా బంగారు తెలంగాణకు మరి ఏదైతే దాన్ని బంగారు తెలంగాణగా మార్చే కార్యాచరణను చేపడితే ఇవాళ 3 సంవత్సరాలు గడవక ముందే తెలంగాణను మరి పాతాళానికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ అని చెప్పక తప్పని పరిస్థితి. ఒకవైపు మరి ఇక్కడ ఏ సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన నిధులను విడుదల చేసినా అదో బ్రహ్మ పదార్థం లాగా పెద్ద పెద్ద సభలు పెట్టి మరి వాటిని విడుదల చేయడం, అరకొరగా విడుదల చేసి చేతులు దులుపుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. అందులో భాగంగా 30 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ రైతులకు ఎగవేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రణం సాగించిండ్రు. మన ఇక్కడ తమకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఉన్నత విద్యా బోర్డును ముట్టడించే ప్రయత్నం చేసిన పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక ఆర్టీసీకి గుండెకాయ లాంటి మరి ఆర్టీసీకి ఆక్సిజన్ లా పనిచేస్తున్నటువంటి కార్గోను మరి ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాప్తమైంది. ఆగస్టు 1 నుండి మరి ప్రైవేట్కి అప్పగించబోతా ఉన్నారు. సుమారు 100 కోట్లు ప్రతి ఏటా మరి 100 నుంచి 110 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటువంటి కార్గోను 36 కోట్లకే ప్రైవేటుకు కట్టబెట్టినట ఒక 2 మంత్రులు దీనిలో చక్రం తిప్పినని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు పథకంతో మరి ఏదైతే కుదేలవుతున్న పరిస్థితులలో ఆక్సిజన్ లాగా పనిచేసేటువంటి ఈ కార్గోను ప్రైవేట్ పరం చేయడం, దానిలో ఉన్న ఏదైతే పర్మనెంట్ మరి ఏదైతే లైసెన్స్డ్ హమాలీలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. దాని మీద ఆధారపడి మరి ఇక్కడ ప్రైవేట్ గా ఏజెన్సీ నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా రోడ్డున పడే పరిస్థితిని తీసుకొని వచ్చింది ఇలా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు ముందుగా నమస్తే తెలంగాణలో ఆర్టీసీ కార్గో ప్రైవేటు గుడుచప్పుడు కాకుండా కట్టబెట్టిన యాజమాన్యం నాడు ప్రైవేట్ నుంచి ఆర్టీసీకి అప్పగించిన కేసీఆర్, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో పెట్టిన రేవంత్ సర్కార్, స్వప్రయోజనాల కోసం చక్రం తిప్పిన మంత్రులు. ప్రస్తుతం ఏటా 100 నుంచి 120 కోట్ల ఆదాయం, ప్రైవేట్ ఏజెన్సీకి 36 కోట్లకే అప్పగించిన వైనం, బంగారు బాతను వదులుకోవడంపై విమర్శలు. ఏటా ఆర్టీసీకి సుమారు 75 కోట్లకు పైగా నష్టం, 10 నుంచి 15 ఏళ్లు ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఒప్పందం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త అగ్రిమెంట్. ఆర్టీసీ సిబ్బంది తట్టాబుట్టా సర్దుకోవాలని ఆదేశం. 500కు పైగా హమాలి కూలీల బతుకులు ఆగం, కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రైవేట్ ఏజెంట్లు అని చెప్పి బంగారు పల్లెంలో అడక తిన్నట్టున్నది ఆర్టీసీ పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఒకవైపు ఆర్టీసీకి ఊపిరి లూదడానికి ప్రైవేట్ చేతిలో ఉన్నటువంటి కార్గోను ఇవాళ కేసీఆర్ సూచనతోటి ఆర్టీసీని గాడిలో పెట్టే కార్యక్రమంలో భాగంగా కార్గోను మరి ఆర్టీసీకి అప్పచెప్తే ఇవాళ నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీకి ఇవాళ ఏదైతే కార్గో అనే సంస్థ ఖచ్చితంగా ఊపిరిలూదిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అలాంటి మన కార్గోను ఇవాళ 10 నుంచి 15 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రైవేటుకు దారాదత్తం చేయడంతో ఇవాళ ఆర్టీసీ పరిస్థితి కుదేలవుతా ఉన్నది. దాని మీద ఆధారపడ్డ ఏజెంట్లు కానీ, దానికి సంబంధించినటువంటి మరి లైసెన్స్డ్ హమాలీలు కానీ రోడ్డున పడే పరిస్థితిని తీసుకొని వచ్చింది. దాంతోపాటు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులను కూడా మరి ఏదైతే కొత్త నియామకాలు ఉండకుండా మరి పాత వాళ్ళకు కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి మరి దీని ద్వారా నెలకొన్నదనే పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక మనం బికార్లం, ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, ఇది ముఖ్యమంత్రి మాట. పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటుందట. అబద్ధాలు చెప్పను, నా పదవి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వాన్ని రైతులే కాపాడాలి అంటున్న సీఎం రేవంత్. యాసంగి రైతు భరోసా మొత్తం ఇబ్బంది నిజమే, ఆ పైసలతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించిన రైతు భరోసా సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఏమంటున్నట, మరి ఇక్కడ మనం నవాబులం కాదు బికార్లం అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు బికార్లమైన 10 సంవత్సరాల పాటు మరి తెలంగాణ గల్లాగా ఎర్రేసుకొని మరి ఇతర రాష్ట్రాలకు ధీటుగా పోటీ పడుతున్న ఆ తరుణం నుంచి ఇవాళ మనం బికారులుగా మారడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మాది రైతు ప్రభుత్వం, రైతులకు మేము అనేకం చేసినామని చెప్పి మరి ఇక్కడ బీరాలు వలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్రం ఎంత కొంటే మేము అంతే కొంటామని. అంటే ప్రతి గింజ, చివరి గింజ వరకు రైతు పండించిన ప్రతి గింజ
కొంటామని చెప్పేదైతే మరి ఆ వాగ్దానం చేసిందో ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. మరి ఇక్కడ రైతులను బురుడి కొట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు 10,000 ఇస్తాను రైతు బంధు, మేము 15,000 రూపాయలు ఇస్తాం రైతు భరోసా అని. అదేవిధంగా పండించిన మీ ప్రతి గింజను ప్రతి పంటను కూడా మరి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి నమ్మబలికి ఇలా నట్టేట ముంచింది. రైతుకు కనీసం మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకి అమలవుతున్న సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేయకుండా రైతు భరోసా ఇప్పటికే 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇది 4వ విడతలో కూడా మరి అరకొరగానే వేసే పరిస్థితులు ఉన్నాయి. పోయినసారి ఆ రబీ సీజన్ కు సంబంధించి ఆ 2 ఎకరాల వరకే వేసి ఆ రైతులకు సంబంధించిన డబ్బులనట తీసుకుపోయి మేము ఉద్యోగులకు బకాయిలు ఇచ్చినామంటారు. ఉద్యోగుల బకాయిలు ఉద్యోగులదే, రైతు భరోసానే మరి ఇక్కడ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం కొనుగోలే దేనిది దానికి నిర్వహించాల్సిన ప్రభుత్వ చేతగానితనంతో ఇవాళ రైతులు నట్టేట మునుగుతా ఉన్నారు. ఒకవైపు యూరియా మరి షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో పెట్టి మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితిని తీసుకొచ్చి దాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా షాపులలో యూరియాను ఏదైతే సరిపడినంత అవైలబుల్ పెట్టకుండా ఇవాళ యాపులలో పెట్టి రైతులను ఒకవైపు గోసవుచ్చుకుంటూ మాది రైతు ప్రభుత్వం అని మరి ఏదైతే నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 30 నెలల్లో రైతులకు 30,000 కోట్ల ఎగవేత. రేవంత్ రెడ్డి ఇది మీ ముదనష్ట పాలన. బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు బహిరంగ సభలు పెట్టి పిఆర్ స్టంట్ల 4 సార్లు రైతు భరోసా ఎగ్గట్టిన మీ ద్రోహాన్ని రైతులు ఎప్పటికీ క్షమించరు. అన్నదాతలు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభలేందంటూ కేటీఆర్ మండిపాటు. రైతులకు ఎవరేం చేశారో తెలుస్తామా అసెంబ్లీలో లేదా ఎక్కడైనా చర్చకు సిద్ధం. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. సీఎం డిప్యూటీ సీఎం లెక్కల్లో పొంతనేది. బడ్జెట్ కు మించి ఖర్చు చేశామనడం అబద్ధం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ ఫైర్. 30,000 కోట్ల భరోసా బాకీ ఎప్పుడు ఇస్తారు నిలదీసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులను వంచిస్తున్న కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం అని చెప్పి మరి ఇక్కడ రైతు భరోసా పేరిట కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ నేతలు మండిపడ్డారు. 6 గ్యారంటీలు 420 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపిండని చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ కేవలం అకౌంట్లలో డబ్బులు పెట్టి మరి బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లలో పడే ఏదైతే రైతు భరోసా నిధులను ఇవాళ సభలు పెట్టి పెద్ద జన సమీకరణ చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ రబీ సీజన్ కు సంబంధించి చూసినాం. మొత్తం 9,000 కోట్ల రూపాయలు వేస్తానన్నాడు. ఒక దగ్గర సభ పెట్టి 1 ఎకరానికి వేసిండు. కాటారంలో సభ పెట్టి 2వ ఎకరానికి వేసిండు. చేతులు దులుపుకున్నాడు. కథం అయిపోయింది. దానిలో 100 కోట్ల రూపాయలతోటి మరి యాడ్స్ మాత్రం పేపర్లోకి ముట్టినాయి. మళ్ళా నిన్నటి రోజున ఖమ్మంలో పెద్ద ఎత్తున సభ పెడతా అంటే ప్రకృతి కూడా సహకరించలేదు. దాన్ని తీసుకొచ్చి శిల్పకళా వేదికలో సభ ఏర్పాటు చేసి మరి పెట్టిండు. ఈ సభ ఏర్పాటు చేసి మరి పెట్టాల్సిన అవసరం వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి బటన్ నొక్కితే ఎవరి అకౌంట్లకు వాళ్ళకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఇవాళ సభలు పెట్టి దాన్ని మరి పిఆర్ స్టంట్లు చేసుకునే పరిస్థితిని మరి ఇక్కడ తీసుకొని వచ్చిండు. అయినప్పటికీ కూడా ఇంకా 30,000 కోట్ల రూపాయల బకాయిలు మరి రైతులకు చెల్లించాల్సి ఉన్నది. మరి అదంతా పక్కన పెట్టి ఇవాళ రైతులకు కనీసం 24 గంటల కరెంట్ ఇవ్వకుండా, భూగర్భ జలాలు మరి పెరగకుండా, సాగునీరు అందియకుండా ఇవాళ గోదావరిని ఎడారిగా మార్చిన రేవంత్ రెడ్డి తానే రైతు బాంధవునని చెప్పుకోవడం, రైతుల నెత్తి మీద నాట్యం చేస్తూ రైతులకు మేలు చేస్తున్నా అని చెప్పుకోవడం సిగ్గు చేయడం చెప్పి మరి ఇక్కడ నాయకులను బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక మరో 7,000 కోట్ల అప్పు 2వ త్రైమాసికం తొలి రోజే సర్కార్ రుణబోని. ఆర్బీఐ నుంచి ఈ వేలంలో తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ తొలి త్రైమాసికంలో 18,900 కోట్ల రికార్డ్ అప్పు. ఈయన ఏం చెప్తాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో మేము 69,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉండేది. కేసీఆర్ వచ్చినాక 7 లక్షల కోట్లు అని అంటాడు, ఓసారి 8 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 6 లక్షల కోట్లు అంటాడు. లెక్కలు మాత్రం ఏదైతే డిఫరెంట్ గా ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పే చేసిన అనుకున్నా కూడా 6 లక్షల కోట్ల అప్పు మీరు తప్పది అయినప్పటికీ కూడా మీరు చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకున్నా అప్పు కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ కాకతీయ ద్వారా మరి ఇక్కడ కాకతీయుల నాటి కాలం నుంచి ఉన్నటువంటి ఏదైతే ఆ చెరువులు కుంటలన్నింటినీ
మరి ఇక్కడికి పునరుజ్జీవం చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు, మరి అక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని కట్టిండు, కేసీఆర్ అప్పు చేసిండు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టిండు, కేసీఆర్ అప్పు చేసిండు, యాదాద్రిలో టెంపుల్ కట్టిండు, కేసీఆర్ అప్పు చేసిండు. మరి 7,000 మెగావాట్ల కరెంటును 22,000 మెగావాట్లకు తీసుకొని వచ్చి మరి ఇక్కడ అరకొరగా పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు వచ్చే కరెంటును 24 గంటల ఉచిత విద్యుత్తును తీసుకొని వచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి ఏదైతే జల భాండాగారంగా తయారు చేసిండు. మరి ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినావు. నువ్వు చెప్పిన ప్రకారమే 60 ఏళ్లలో వాళ్ళు 69,000 కోట్లే అప్పు జరిగింది సమైక్యాంధ్రలో. ఇవాళ మరి నీ 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు ఎట్లయినాయి అంటున్నావు. మరి నీ 3 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు ఒక నిర్మాణం చేపట్టినవా, కొత్త నిర్మాణం చేపట్టినవా, కొత్త రోడ్లు వేసినవా, మరి ఇక్కడ కొత్త ప్రాజెక్టు కట్టినవా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినవా, పోనీ 6 గ్యారంటీలు అమలు చేసినవా, 420 హామీలు నిలబెట్టుకున్నావా, అసలు ఏం చేసినవా నువ్వు అప్పు చేస్తానో దీన్ని చెప్పాలి. మరి దొంగ నడిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఆయనే అప్పులు చేసుకుంటా దాన్ని ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు రూపాయి కూడా వాడకుండా ఇవాళ ఖజానాను గుల్ల చేసి పెట్టుకుంటూ మరి రాష్ట్రాన్ని ఏదైతే అప్పుల కుప్పగా మారుస్తూ ఆయననే మళ్ళా దొంగ అని అరుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మూసీ పేరిట కాంగ్రెస్ అవినీతి, ఆర్ఆర్ ట్యాక్స్ తో ఢిల్లీకి డబ్బు సంచులు, అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అట మరి మూసీ పేరిట కాంగ్రెస్ అవినీతి చేస్తా ఉంటే మీరెందుకు అనుమతులు ఇస్తా ఉన్నారు, దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతా ఉన్నారు? ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి ఆయన బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ నువ్వు నా ఎంబడుండు నిన్ను ఇంకెక్కడికో తీసుకుపోతా అని చెప్తూ ఇవాళ రేవంత్ రెడ్డిని మరి బీజేపీ అడాప్ట్ చేసుకున్నదా? మరి ఇక్కడ చెప్పాలి, ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, చైర్మన్ గా మన్ని సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా 17 మంది ప్రముఖులు, 10 మంది సభ్యులు, 7 ఎక్స్ అఫీషియల్ గా నియామకం, 2 ఏళ్ల పాటు కమిటీ పదవీ కాలం. ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే మరి ఇక్కడ గడ్డం వినోద్, అదేవిధంగా సిఎల్ రాజం భార్య విజయరాజం, మరి ఇక్కడ చిరంజీవి భార్య కొన్నిదల సురేఖకు అవకాశం ఇచ్చిందట ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. యాదగిరిగుట్ట ఏదైతే కేసీఆర్ మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ధీటుగా రినోవేషన్ చేసిండో యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి ఇలా పాలకవర్గం వేసిండు. పాలకవర్గంలో ఎవరికి ఇచ్చిండు? నీ అయ్య జాగీరా, తెలంగాణ నీ అయ్య జాగీరా అని చెప్పి ఏదైతే లూజ్ టాక్ చేసిండో పవన్ కళ్యాణ్, అలా వదినకు వీళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఇచ్చిండు. అంటే ఇవాళ సమైక్యవాది అయినటువంటి రేవంత్ రెడ్డి చేసే చేష్టలు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ మొన్నటికి మొన్న మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా జనం మర్చిపోకముందే మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. రేపటి రోజున ఎస్ఐఆర్ నడుస్తా ఉన్నది. ఆ ఎస్ఐఆర్ లో వాళ్ళు ఓటు ఇక్కడ ఉంచుకుంటారా లేదంటే ఆంధ్రకు షిఫ్ట్ చేసుకుంటారా కూడా తెలియని పరిస్థితులలో ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను దేవస్థానం ట్రస్ట్ బోర్డులలో పెట్టి ఇవాళ తెలంగాణను అవమానిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతిపక్షాలు ఫైర్ అవుతా ఉన్నాయి. ఇక పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ పై తీవ్ర ఆగ్రహం, 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం, న్యాయవాది ఫిర్యాదుతో చర్యలని చెప్పి దళిత యువకుడు కర్ల రాజేష్ కు సంబంధించి ఇప్పటికే ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ మరి వీళ్ళు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. ఇక కొత్త సిఎస్ నిన్న పాత సిఎస్ మరి పదవి విరమణ చేసిన రామకృష్ణరావు, ఆయన ప్లేస్ లో సంజయ్ జాజు మరి నిన్నటి రోజున కొత్త సిఎస్ గా ప్రమాణ స్వీకారం అంటే పదవి బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఫీజు బకాయిల కోసం విద్యార్థుల రణం, ఉన్నత విద్యా మండలి ముట్టడి, ఉద్రిక్తతం, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్, విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్, హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన. మరి ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద అదేవిధంగా ఉన్నత విద్యా మండలి ముట్టడి చేస్తామని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటా ఉన్నది, ఫ్యూచర్ తోటి భవిష్యత్ తోటి ఇలా ప్రభుత్వం ఆటలాడుతా ఉన్నది. ఒకవైపు మరి చదువు పూర్తయిన వాళ్ళు గ్రాడ్యుయేట్లకు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థలు ఇవ్వడం లేదు. మరోవైపు కోర్టులు ఏదైతే విద్యార్థుల ముక్కు పిండి వసూలు చేసుకోమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. దాంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అబద్ధాలు చెప్పను, ఏముందో అదే చెప్తా, చెప్పిందే చేస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం. ఈయన రాజకీయ జీవితంలో ఏ ఒక్క మాట నిలబెట్టుకున్నాడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన మాట్లాడే మాటలకు ఈయన చేసే చేష్టలకు పొంతననే ఉండదు. మరి 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి సవాలు విసిరిండు. మరి అక్కడ తోక ముడిచి మళ్ళొచ్చి ఎంపీగా
మరి ఏదైతే మల్కాజ్గిరిలో నిలబడా చేసిండు. పోనీ నువ్వే మాట ఇస్తే నేను మరి నిలబడతా అని చెప్తా ఉన్నావు. 6 గ్యారంటీలలో 13 అంశాలలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం దేన్ని నిలబెట్టుకున్నావు? అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, మరి ఇక్కడ తాత, మరి మీరు ఇప్పుడు తీసుకుంటే 2000 రూపాయల పెన్షనే డిసెంబర్ 9 వచ్చే నెల నేను వస్తానా, మరి రాగానే మీకు 4000 ఇస్తా అన్నావు. రైతులకు ఇప్పుడు తీసుకుంటే ఈ సీజన్ లో 5000, నేను వచ్చినాక 7500 ఇస్తా అన్నావు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు తీసుకోకు రాగురు, నేను రాగానే తులం బంగారం కల్పిస్తా అన్నావు. ఇప్పటి వరకు ఏదన్నా అమలు చేసినవా? 6 గ్యారెంటీలలో కేవలం ఉచిత బస్సు తప్ప నువ్వు చేసింది ఏ ఒక్కటన్నా ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. దానికి తోడు కేసీఆర్ సంక్షేమ పథకాలన్నిటి కూడా కొర్రీలు పెట్టుకుంటూ ఇలా రైతు బంధు వేయింది, రైతు బీమా వేయింది, కేసీఆర్ కిట్ వేయింది, మరి అదే విధంగా న్యూట్రిషన్ కిట్ వేయింది, దళిత బంధు వేయింది, బీసీ బంధు వేయింది. అన్నిటి కూడా మరి ఇక్కడ ఎగనామం పెట్టుకుంటా వస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆయననే నేను మాట తప్పను, దానికోసమే నిలబడతా అని, అబద్ధాలు చెప్పను అని చెప్పి మొత్తం నిండా అబద్ధాలు ఆడే రేవంత్ రెడ్డి మరి అబద్ధాలే చెప్పనని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. సర్పై సిజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ. ఎన్నికల ప్రక్రియలో ఈసీ పాత్రపై ప్రశ్నలు. ఇండియా కూటమితో పాటు ఆప్, డిఎంకే సంతకాలు చేసినాయట. సర్పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయంటున్నాడు. మరి ఏదైతే సర్ ద్వారా అనేక ఓట్లు తొలగిపోతా ఉన్నాయి. మరి బిఎల్ఓలు ఏదైతే వాళ్ళకు 2002 దాని ఓటర్ లిస్టుకు సంబంధించి ఓటును కనుక్కోవడంలో వీళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మరి నిరక్షరాస్యులైన వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళ ఓటును కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీని మీద మరి ఏదైతే ఓట్లు కోల్పోకుండా ఎన్నికల కమిషన్ మరి వాళ్ళు చేసే చేష్టలేందో, వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏందో ఇదంతా కూడా మరి మాకు అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పి అన్ని పార్టీలు లేఖ రాసినాయట మరి సిజేఐకి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. త్రిలింగ భూమిపై కమలం వికసించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా పోరాడాలి. ఓన్లీ బీఆర్ఎస్ కు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నది మీ బీజేపీ. ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెసే. ఇవాళ ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలతోటి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇవాళ ప్రజాకంటక పాలన చేస్తా ఉన్నా కూడా బీజేపీ వాళ్ళతోటి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతా ఉన్నది. గత ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నది. ఇవాళ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతలేవు. దాని మీద ఎలాంటి పోరాటం చేయకుండా ఇంకా మేము త్రిలింగ భూమి అయినటువంటి తెలంగాణ మీద మరి ఇక్కడ కమలం వికసించాలంటే ఏ విధంగా వికసిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక పుట్టుకతో పౌరసత్వం సబబే. ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు ఇక్కడ పౌరులే. అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడో ఆ ట్రంప్ నిర్ణయాలకు అన్ని తీర్పులు వ్యతిరేకంగానే వస్తా ఉన్నాయి. మరి ఇక్కడ వాళ్ళ సుప్రీంకోర్టు నిన్నటువంటి తీర్పు ఇచ్చిందట. మరి అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి వాళ్ళు అమెరికా పౌరులే అని ఏదైతే గతంలో ఉన్నదో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిండు. మరి అది మార్పు చెల్లదు అని చెప్పి నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వాట్సాప్లోను యూజర్ నేమ్, ఫోన్ నెంబర్ వెల్లడించకుండానే చాటింగ్. యూజర్ల గోప్యతను మరింత పెంచడంలో భాగంగా కొత్త ఫీచర్ అంటున్న మెటా. ఏడాది చివరికి అందుబాటులోకి దశల వారీగా యూజర్ నేమ్ల రిజర్వ్ ప్రక్రియ అని చెప్పి వాట్సాప్ లో యూజర్ నేమ్ ఇప్పటి వరకు వాట్సాప్ అంటే నెంబర్ ద్వారానే వస్తుంది. మనం ఎవరైతే ఫీడ్ చేసుకుంటామో పేరు, ఆ పేరు మాత్రమే మనం ఫీడ్ చేసుకున్న పేరు కనబడుతుంది, లేదంటే వాళ్ళ నెంబర్ కనబడుతుంది. కానీ మరి ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్ మాదిరిగా ఫేస్బుక్ లో ఏదైతే మనం యూజర్ నేమ్ పెట్టుకుంటామో వాట్సాప్ లో కూడా అదే యూజర్ నేమ్ రాబోతా ఉన్నది. మన ఫోన్ నెంబర్ హైడింగ్ లో ఉంటుంది, ఓన్లీ యూజర్ నేమ్ మాత్రమే కనబడుతుంది. దానిలో భాగంగా ఆల్రెడీ ఏదైతే మరి వాట్సాప్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆల్రెడీ ఏదైతే దశల వారీగా యూజర్ నేమ్ల రిజర్వ్ ప్రక్రియ ఆల్రెడీ రిజర్వ్ చేసుకుంటా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. మరి ఒక్కరికి ఒక్కటే పేరు, ఒక పేరుతోటి ఒకటే ఇస్తారు. ఏదైతే ఆ ఫేస్బుక్ ఐడి ఏ విధంగా అయితే ఉంటుందో దానిలాగానే మరి మెటా ఐడి కూడా అదే విధంగా ఉండబోతా ఉన్నది వాట్సాప్ కు అనే విషయాన్ని ఇక్కడ చూడాలి. 20% ఇథనాల్ మిక్సింగ్ ప్రయోగ దశలోనే ఉన్నదట. ఇథనాల్ మరి పెట్రోల్ లో మిక్స్ చేయడం ద్వారా వాహనాలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి పెట్రోల్ వెహికల్ వాడడానికే మరి ఇక్కడ భారత ప్రజలు భయపడుతున్నారు. దానికి మరి ఇక్కడ కేంద్రం వివరణ ఇచ్చింది. 20% మాత్రమే ఇప్పుడు ఇథనాల్ మిక్సింగ్ చేస్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో ఇథనాల్ మేము మిక్స్ చేయం, ఇవి సత్ఫలితాలు ఇస్తేనే చేస్తామని చెప్పి వెనక్కి తగ్గిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలట. మరి ఇక్కడ ఏదైతే చిరంజీవి భార్య సురేఖకి ఇవ్వడం పట్ల మాత్రం తెలంగాణ వాదులు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఫామ్ హౌస్ లోని పశుపతిని బయటికి రానివద్దు. అరుంధతి సినిమాలో రాక్షసులు లాంటి వాడు కేసీఆర్ అట. చిన్నపిల్లలను తాగుబోతులు చేసిన ఘనత ఆయనదే. నన్ను రాజీనామా చేయడానికి మీ అయ్య జాగిరా. కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వం ఎప్పటికీ చేయదు. అవును, కేసీఆర్ చేసిన తప్పులు ఇవి కూడా మీ ప్రభుత్వం చేయదు. కేసీఆర్ ఇచ్చినటువంటి మరి ఇక్కడ నాట్లప్పుడే ఇచ్చేటువంటి రైతు బంధు ఆ తప్పును మీరు చేయరు. ఎందుకంటే మీకు ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. కేసీఆర్ చేసిన తప్పు 7,000 మెగావాట్లు ఉన్న కరెంటును 22,000 మెగావాట్లకు తీసుకొచ్చి మీరు కరెంటు తీగల మీద
బట్టలారేసుకోవడానికి తప్ప దేనికి పనిచేయదన్న దాన్ని ఇలా మరి ఆంధ్రాకు ధీటుగా 24 గంటల కరెంటును కేసీఆర్ తీసుకొచ్చి తప్పు చేసిండు. ఆ తప్పు నువ్వు చేయవు. రైతుల ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి రైతులకు కష్టం రాకుండా చూసుకున్నాడు. రైతులకు సకాలంలో యూరియా అందించిండు, సకాలంలో మరి నాణ్యమైన విత్తనాలు అందించిండు. మరి ఇక్కడ రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతు బంధుతో పాటు రైతు బీమాను కూడా ప్రవేశపెట్టి మరి తప్పు చేసిండు కేసీఆర్. నువ్వు అలాంటి తప్పులు మరి చెయ్యవు. అదే విధంగా కళ్యాణ లక్ష్మి లాంటి బృహత్తరమైన పథకం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మరి ఇక్కడ ఆడపిల్లలకు ఏదైతే భరోసా పుట్టింటికి భరోసా అందించడానికి ₹1,00,000 మరి నగదు సహాయాన్ని అందించే మరి బృహత్తరమైన కార్యక్రమాన్ని తెచ్చిండు. మీరిస్తా అన్న ఏదైతే దానికి అదనంగా మరి తులం బంగారంను మీరు కేసీఆర్ తప్పు చేసినట్టు మాట ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా కూడా రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ఏ విధంగా అయితే అదేవిధంగా 200 పెన్షన్ 2000 చేసిండో మరి మీరు మేనిఫెస్టోలో పెట్టి కూడా కేసీఆర్ లాగా అమలు చేసి మీరు తప్పు చేయరు. మరి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఆయన రాక్షసుడు అయిండు. ఇలా రైతులను హింసిస్తూ రైతుల పంట మేము కొనం, అదేవిధంగా బోనస్ ఇస్తామని బోగస్ చేసినాం, అదేవిధంగా మేము యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. మరి ఏదైతే మన కాళేశ్వరం మీద కుట్రవన్నీ ఇవాళ భూగర్భ జలాలు కూడా అడిగంటే పోయే విధంగా గోదావరిని ఎడారిగా మార్చిన మరి మీరేమో మరి ఇక్కడ ఏదైతే నీతివంతులైండ్రు ప్రజాపాలకులైండ్రు ఇవాళ గోదావరిని నిండుకుండలాగా ఉంచి కాళేశ్వరాన్ని వరప్రదాయనిగా మార్చి ఇవాళ సంక్షేమము అభివృద్ధిని సమపాలలో చేసుకుంటచ్చు తెలంగాణను. మరి అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటా, రోడ్లు వేసుకుంటా, నిర్మాణాలు చేసుకుంటా, ప్రాజెక్టులు కట్టుకుంటా, సకల సౌకర్యాలు కల్పించుకుంటా మరి తెలంగాణను దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఏదైతే వరి పండే మన రాష్ట్రాలలో అత్యధికంగా వరి పండే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన మరి కేసీఆర్ ఏమో రాక్షసుడైండు. ఇవాళ పంట వేసుకోవడానికే ఇబ్బందులు పడి మరి ఇక్కడ ఎల్నినో లాంటి ప్రభావం వస్తున్న వేళ ఇవాళ ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ వట్టిపోయి గోదావరి ఎండిపోయేలా చేసిన మీరేమో మరి ఇక్కడ దేవుళ్ళైండు, ఆయన రాక్షసుడైండు. అందుకే ఆయనను బయటికి రానియద్దట. మరి బయటికి రానియద్దని నీవు ఇవాళ 3 సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ నీ మాట, నీ పేరు కూడా తీయలేదు, పల్లెత్తు మాట అనలేదు. అయినా కూడా నిత్యం ఆయన మీదనే మరి ఇక్కడ ప్రతి చోట అనుకుంటూ రాక్షసులు అనుకుంటూ ఇలా తెలంగాణకు దేవుణ్ణి చేస్తున్న ఘనత కూడా మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డికే దక్కుతుందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. తిరుమల తరాలో యాదగిరిగుట్టలో కూడా గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేస్తారట, చాలా సంతోషం. కానీ మాట్లాడినట్టు మరి ఇక్కడ చేతలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. గోమాతాస్త్రం అట బీజేపీ హిందుత్వ అజెండాకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ అడుగులు. ఇది రేవంత్ సర్కారు ప్రతి దగ్గర కూడా అంటే వేములవాడ కానీ యాదాద్రి కానీ మొయినాబాద్లలో మరి 360 కోట్లతోటి అధునాతన గోశాలలు చేస్తాడట. అంటే ఆయనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయనే ఆర్ఎస్ఎస్ భావాలు ఎన్నటికున్నా నేను బీజేపీలోకి చేరక తప్పదు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న రోజున కూడా ఆయన గోశాలలు కట్టిండు అనే మరి పేరు రావడం కోసమో ఏమో కానీ మొత్తంగా అయితే గోశాలలు కడతా ఉన్నాడట. దీనికి ప్రధానమంత్రినే పిలుస్తారట. ఎందుకంటే రాబోయే రోజులలో వీళ్ళంతా కలిసి పనిచేసే అవకాశం ఉన్నది. ఆయననే ఓపెన్ గా ఆయనను ఆఫర్ ఇచ్చిండు. ఈయన కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడు మెడలు పట్టి దొబ్బితే అప్పుడు పోయి బీజేపీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్న విషయం అయితే మనకు కనబడతా ఉన్నది. మండుతున్న యూరప్, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, కరుగుతున్న రోడ్లు, వాహన టైర్లు, వేడికి వంగిపోతున్న ట్రాఫిక్ లైట్లట అంత ఘోరంగా ఉన్నాయట యూరోప్ లో. ఇక్కడ ఏదైతే నీటి ప్రవాహం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మొత్తం వేడిని తట్టుకోలేక ఆ జనమంతా కూడా నీటి ప్రవాహంలో మునిగి తేలుతో మరి ఇక్కడ వాళ్ళ ఏదైతే వేసవి తాపాన్ని చల్లార్చుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక పాకిస్తాన్ కు పీఓకే పోటు, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేఏఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, గోధుమల కొరత, నిరుద్యోగం, స్థానిక హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం. తాజాగా తమ ప్రాంతంపై నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉండాలనే డిమాండ్. అణచివేతకు దిగిన పాక్ పోలీస్ కాల్పులో 24 మంది నిరసనకారుల మృతి. ఆందోళనలను ఉధృతం చేసిన జేఏఏసీ తాము పాక్ లో భాగం కాదంటూ ఫైర్ అట. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మరి ఇక్కడ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇక్కడ గోధుమల కొరత, అదే విధంగా నిరుద్యోగం, స్థానిక హక్కుల కోసం అక్కడ ఉన్న స్థానిక యువత మరి పోరాటం చేస్తా ఉన్నారట. అందులో భాగంగా వాళ్ళని అణచివేయడానికి పాకిస్తాన్ మరి పోలీస్ కాల్పులు జరుపుతూ 24 మంది చనిపోయారు. మొత్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీరు మరి ఖచ్చితంగా ఇవాళ భారత్ లో విలీనం కావడానికి చూస్తా ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ లో కరువు తాండవిస్తా ఉన్న పరిస్థితి, అక్కడ ఉగ్రవాదం మీదనే బతుకుతా ఉన్న పరిస్థితులలో మరి ఏదైతే స్వచ్ఛమైన జీవితం, ప్రశాంత జీవితం గడపాలంటే వాళ్ళు మేము భారత్లో విలీనం అవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మరి ఇక్కడ కనబడతా ఉన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇది రైతు ప్రభుత్వం 30 నెలల్లో 1,75,000 కోట్లు వెచ్చించినమాట. కంచె వేసి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అన్నదాతలదే. కంచె వేసి
మరి కాపాడుకుంటారా లేదంటే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మెడలు పట్టి గెంటుతారా అనేది రాబోయే రోజులలో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మరి 3 విడతలు ఎగ్గొట్టింది ఇలా రైతు భరోసా కార్యక్రమాన్ని. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఒక బృహత్తరమైన ఆలోచన తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే భారతదేశంలోనే పంటలలో నెంబర్ 1 గా వరి పండించే రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దబడ్డదో మనందరికీ తెలుసు. ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడి సాయంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు భూగర్భ జలాలు మరి వాటిని పెంచిన ఘనత, అదే విధంగా మరి ఇక్కడ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి 18 రిజర్వాయర్లు కట్టి 1500 కిలోమీటర్ల మేర మరి ఏదైతే గ్రావిటీ కెనాల్స్ 203 కిలోమీటర్ల మేర టన్నలు తవ్వి మరి రాష్ట్రం నలుదిక్కుల నీటిని పారించి ఇవాళ రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులను నడ్డివిరుస్తూ మాదే రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. రైతులే కంచె వేసి కాపాడుకోవాలంట, ఖచ్చితంగా కంచె వేసే కాపాడుకుంటారు రైతులు. కానీ బీఆర్ఎస్ ను అదేవిధంగా కేసీఆర్ ను కంచె వేసి కాపాడుకుంటారు. నీలాంటి వాళ్ళు కేసీఆర్ దరిదాపుల్లోకి రాకుండా 2028 డిసెంబర్ లేదంటే 2029లో జరిగే మరి జమిలీ ఎన్నికలలో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అనేది మరి రైతులతో పాటు, నిరుద్యోగులతో పాటు, ఉద్యోగులతో పాటు, మరి ఆటో డ్రైవర్లతో పాటు, మహిళలతో పాటు, మరి విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు నమ్మే సిద్ధాంతం ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష అని మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మి ఏ విధంగా అయితే మోసపోయి గోసపడతా ఉన్నామో ఇంకా కాంగ్రెస్ ను దరిదాపుల్లోకి రానియద్దు అని చెప్పి వాస్తవంగా ఖచ్చితంగా కంచె వేసి కాపాడుకుంటారు బీఆర్ఎస్ ను. రైతులే కాదు, రైతులకు తోడుగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా బీఆర్ఎస్ ను కాపాడుకుంటారు. బీఆర్ఎస్ తోటే రేపటి రోజున తెలంగాణ మళ్ళీ సస్యశ్యామలం కాబోతా ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ అరాకొరగా ఇంకా ఎవరన్నా కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి మాటలకు మరి ఇక్కడ ఆ మత్తులో మునిగిపోయే యువత కూడా ఇంకా మారాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.